బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా జమ్మూ కాశ్మీర్ నగ్రోటలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్థి సయ్యద్ ముంతచీర్ విజయం సాధించారు. జార్ఖండ్ గట్సీల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర విజయం సాధించారు. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ గెలుపొందారు. పంజాబ్లో తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సంధు గెలుపొందారు. మిజోరాంలో డంప్ ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తంగ్లీనా గెలుపొందగా ఒడిశాలో నౌపడా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దులాకియా విజయం సాధించారు. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. మిజోరాం రాష్ట్రంలోని డంపా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాలా త్లాంగ్లియానా విజయం సాధించారు. పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాల్ సైలోవాపై 562 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్థానిక ఎమ్మెల్యే మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది. ఎన్నికల్లో ఈ స్థానం నుంచి 5 అభ్యర్థులు పోటీ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన దేవయాని రాణా 24,647 ఓట్లతో విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫాంతర్స్ పార్టీకి చెందిన హర్షదేవ్ సింగ్ ఓటమి పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటాలో ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో ఆంటా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ భయా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మోర్వాల్ శర్మపై 15,594 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ నగ్రోటాలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్థి సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. జార్ఖండ్ గట్సీల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర విజయం సాధించారు. ఒడిశాలో నౌపడా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దులాకియా విజయం సాధించారు. పంజాబ్లో తరుణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సంధు గెలుపొందారు.